యోబు గ్రంథము 5వ అధ్యాయం 20వ వచన భాగము. క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. మరలా చదువునమ్మా అదే వచ్చిన భాగము. క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఆయన నిన్ను ఏం చేస్తాడంట? తప్పించును. చూసారా, క్షామకాలము. దేవుడి ఉదయకాల సమయంలో మీతో, నాతో, మన సంఘములో ఉన్న ప్రతి బిడ్డతో ఏమి మాట్లాడనంటే, క్షామమును ఏ విధముగా వెరగొట్టుకోవాలి, ఫ్యామైన్, కరువు ఏ విధముగా వెరగొట్టాలన్న విషయాన్ని ప్రభు మీతో మాట్లాడనే ఉన్నాడు. హల్లెలూయా. సంతోషమైన నేర్చుకోవడానికి ఈ కరువు గురించి నేను మాట్లాడబోతున్న కరువు ఏంటంటే, ఇంకొక కరువుని ప్రభు నాకు చూపించాడు కొద్ది వారాల క్రితము. ఇది విశ్వాసులు వారి కుటుంబాలలో అపవాది కలుగు చేసే కరువు. ఇది విశ్వాసులు మరియు వారి కుటుంబాలలో అపవాది కలుగు చేయబోయే కరువు. ఇది అపవాది అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ యొక్క స్వయంకృత అపరాధం అయి ఉండొచ్చు, మరొకటి అయి ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా విశ్వాసుల కుటుంబాలలో ఒక విధమైన కరువుని విశ్వాసులు అనుభవించబోతున్నారు. ప్రభు అది నాకు మాట్లాడినప్పుడు, ప్రభు అది నాకు చూపించినప్పుడు, ఏ విధముగా దీనిని మనము వెరగొట్టొచ్చు, కరువులో కూడా సమృద్ధిని ఏ విధముగా అనుభవించవచ్చో ప్రభువుని నేను అడిగినప్పుడు, ప్రభు నాకు చెప్పిన ఆ యొక్క ప్రత్యక్షతను ఈ ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచుతున్నానమ్మా. కాబట్టి చాలా జాగ్రత్తగా విందాము. ఈ యొక్క వర్తమానము రాసుకోండి, నోట్స్లు రాసుకోండి. ఏ విధముగా డిస్టర్బ్ కామాకండి. ఎందుకంటే ముందు ఉన్న కాలము క్షామకాలము. ఈ క్షామకాలంలో ఏ ఒక్కరు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు. మన సంఘంలో మన వాళ్ళందరూ సమృద్ధిలో ఉండాలంట. నేనైతే ఇంకా గట్టి కొట్టచ్చు చెప్పదు. హల్లెలూయా. సో మరలా చదువు 20వ వచనము. క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. చూసారా, క్షామకాలమున మరణము నుండి తప్పిస్తాను అని చెప్పేసి ఒక వాగ్దానము చేస్తున్నాడు. అయితే ఏ విధముగా ఆయన తప్పిస్తాడు, ఏమి చేయాలి, ఆయన చేతుల్లోంచి మనం తప్పించబడాలి అంటే క్షామం నుంచి. దిస్ ఇస్ హౌ ఈ విధముగా ప్రభు మాట్లాడాడు. ఆదికాండం 26వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. ఆదికాండం 26వ అధ్యాయం మొట్టమొదటి 3 వచనాలు చదవనమ్మా. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. చూసారా, ఈ కరువు అనేది కేవలము మన జీవితాలలో రావటము కొత్త కాదమ్మా. ఇదిగో మన పితరుల జీవితాలలో కూడా కరువు అనేది వచ్చింది. ఆ కరువును వారు ఎదుర్కొన్నారు. మన పితరుడైన మూల పితరుడైన అబ్రహాము జీవితంలో వచ్చిందంట. ఆయన కుమారుడైన ఇస్సాకు జీవితంలో కూడా వచ్చింది. ఆ విషయాన్ని లేఖనము పొందుపరుస్తుంది. చదవము మరలా. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. చూసారా, అప్పుడు ఏం చేశాడంటే ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి బహుశా సహాయం అడిగి ఉండొచ్చు. ఎందుకంటే ఆ దేశంలో భయంకరమైన కరువు ఉన్నది. ఏంటి కరువు అంటే, వర్షము పడటం లేదు కొన్ని సంవత్సరాలుగా. సో వర్షము పడకపోవటంతో పశువులు చనిపోతున్నాయి విపరీతమైన దాహానికి. పొలములు పండటం లేదు వర్షం లేకపోవటం వలన. సో పంట లేదు, ఆహారము లేదు, పశువులు చనిపోతున్నాయి. ఒక మరణం అనేది దేశం మీద ఆ రోజుల్లో కమ్ముకొని ఉన్నది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో విశ్వాసి అయిన ఇస్సాకు అందరూ చేసే పని చేశాడు. ఏంటంటే, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి సహాయం కోసం వెళ్ళాడు. మనము గనక కొంచెం కష్టం వచ్చినప్పుడు, కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు స్నేహితుల దగ్గర కానీ, ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, లేదంటే నా అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం సహాయం కోరతాం చూసామా. ఇన్ ద సేమ్ వే ఇస్సాకు కూడా గెరారులో ఉన్న ఫిలిష్తీయులు రాజు నొద్దైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడంట. గెరారులో కాపురం ఉండటానికి వెళ్ళలేదమ్మా. అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడని చెప్పి రాయబడింది. అంటే రాజు దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఊరికి వెళ్ళరు కదా. ఖచ్చితంగా
సహాయం కోసమే వెళ్ళాడు ఇస్సాకు. అయితే అటువంటి టైంలో జరిగిన విషయం చూడమ్మా, చదవమ్మా. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. చాలండి. నేను నీతో చెప్పు దేశమందు అంటే ఏంటంటే, బహుశా నేను ఈ విధంగా చెప్తానమ్మా. గెరారు రాజు అయిన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. రాజా, నేను పలానా వాడిని, పలానా దేశం నుంచి వలస వచ్చాను, మా నాన్నగారు అబ్రహాము. అయితే ఈ దేశంలో భయంకరముగా కరువు కొన్ని సంవత్సరాలుగా ఉన్నది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేమున్నాము. నేను కానీ, నా భార్య కానీ, ఇదిగో నాతో పాటు ఉన్నవారు కానీ ఏమన్నా మాకు సహాయం చేయని చెప్పేసి రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళి ఈ విధముగా ఒక కోరికను లేదంటే ఒక మొర చెప్తే, బహుశా రాజు ఈ విధంగా చెప్పుంటాడేమో, ఈ దేశమును విడిచి ఐగుప్తు దేశంకి వెళ్ళు, అక్కడ సమృద్ధి ఉన్నది అని బహుశా ఈ అబీమెలెకు చెప్పి ఉంటాడు. అందుకే ప్రభు అన్న మాట ఏంటంటే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళమాక నేను నీతో చెప్పు దేశమందు నివసించు. చదవమ్మా మాట మరలా. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. అంటున్నాను. చూసారా, బహుశా రాజు చెప్పుంటాడు ఈ సలహా, ఐగుప్తు దేశానికి వెళ్ళు, అక్కడ బాగా ఉన్నది, కరువు మన దేశంలోనే ఉన్నది, నీవు ఈ దేశ ప్రజవు కాదు కదా, నీవు ఇక్కడ వాడవు కాదు కదా, మాతో పాటు ఉండి ఈ కరువును ఎందుకు అనుభవించటము, ఈ దేశమును విడిచి ఐగుప్తు దేశానికి వలస వెళ్ళిపో, అక్కడ నీవు నీ వారు బ్రతకవచ్చు అని చెప్పేసి రాజు ఈ ఆలోచన చెప్పి ఉండొచ్చు. ఈ ఆలోచన అతనికి సమ్మతమై ఉండొచ్చు. బహుశా ఇస్సాకు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడేమో, ఐగుప్తు దేశంకి వెళ్ళిపోదాము అని చెప్పేసి. అప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. చూసారా, చదవమ్మా 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఆశీర్వదిస్తాను అంటున్నాను. చూసారా, ఐగుప్తు దేశమునకు వెళ్ళటానికి ప్రయాణము చేసుకుంటున్న ఇస్సాకు దగ్గరికి యెహోవా వచ్చి చెబుతున్న మాట ఏమిటంటే, ఈ దేశములోనే పరవాసిగా నీవు ఉండాల్సిందే, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఎప్పుడు తోడుగా ఉంటాను అంటున్నాడు? కరువులో తోడుగా ఉంటానంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు, కరువులో ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలమ్మా, కరువులో మనం ఉన్నప్పటికీ కూడా మనము లేమిలో పేదరికంలో బ్రతకటం అనేది దేవుని చిత్తము కానే కాదు. హల్లెలూయా. ఏమిటంట? కరువులో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని ప్రణాళిక ఎప్పుడు మారదమ్మా. ఆయన నిన్ను ఎప్పుడు ఆశీర్వదించాలనే ప్రయత్నం చేస్తానే ఉంటాడు. ఆమేన్. అది కరువు అవని, అది హింస అవని, అది ఉపద్రవం అవని, అది మరొకటి అవని, గాడ్స్ ప్లాన్ టువర్డ్స్ హిస్ చర్చ్, సంఘము పట్ల దేవుని ప్రణాళిక ఎప్పుడు మారదు. ఆయన ప్రణాళిక ఏమిటంటే సంఘాన్ని ఆయన ఆశీర్వదించాలి అని చెప్పేసి. హల్లెలూయా. అయితే ప్రభు ఏమంటాడంటే, నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి ఈ దేశంలోనే ఉండంటున్నాడు. రాజు ఏమన్నాడు? ఈ దేశంలో వద్దంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఈ దేశంలో ఉన్నాడు. ఇస్సాకును అడిగితే చెప్తాడమ్మ ఇస్సాకు, ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఆ దేశంలో కరువులో బ్రతుకుతూ ఇంకా తట్టుకోలేక ఇస్సాకు ఆ రోజున రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు సహాయం కోసం. సహాయం కోసం అటువంటి పరిస్థితులు ఉన్నాడు. అంటే ఇతరుల దగ్గరికి వెళ్ళిపోయి నిలబడి సహాయమును పొందుకునే స్థితిలోకి ఇస్సాకు వెళ్ళిపోయాడు. అయితే ఆ రాజు కూడా చేతులెత్తేసాడు. ఏమంటున్నాడంటే, ఐ కాంట్ డూ ఎనీథింగ్, నేనేమి చేయలేను, నీవు వేరే దేశానికి వెళ్ళిపో, ఆ ఒక్క సలహా మాత్రం నీకు చెప్తాను, నేను కూడా ఏమి చేయలేను అంటున్నాడు. ఆ ఒక్క సలహాతోటి, ఆ ఒక్క ఆలోచనతోటి ఇస్సాకు ఇంక తట్టుకోలేక ఐగుప్తుకు ప్రయాణం అవుదామని చెప్పేసి ఆ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో యెహోవా అతనికి ప్రత్యక్షమై చెబుతున్న మాట ఏమిటంటే, ఈ దేశంలోనే ఉండు అంటున్నాడు. ఇప్పుడు అది పెద్ద సవాలం అతనికి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా కరువును అనుభవిస్తున్నాడు.
ఆ దేశంలో వర్షాలు లేవు. ఆ దేశంలో వర్షాలు లేకపోవడంతో పంటలు పండటం లేదు, ఎవరు విత్తనాలు చల్లటం లేదు. పైపెచ్చు ఈ వర్షము లేకపోవడంతో నీళ్ల కొరత వచ్చేసేసి మనుషులు చనిపోతున్నారు, పశువులు చనిపోతున్నాయి. మరణము ఆ గెరారు దేశం అంతా స్ప్రెడ్ అయిపోయి ఉన్నది. ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. ఇంకా పరిస్థితి మారకపోవచ్చేమో. అటువంటి ఒక భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఇంక ఇస్సాకు ఈ దేశంలో ఉండటం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్న తరుణంలో దేవుడు వచ్చి చెబుతున్న మాట ఏమిటంటే ఇక్కడే ఉండంటున్నాడు. చాలాసార్లు ప్రభు యొక్క మాట ఈ విధముగానే ఉంటుంది మనతోటి. చాలాసార్లు ప్రభు యొక్క నడిపింపు ఈ విధంగానే ఉంటుంది. మనలను కరువులోనే పెట్టాలని చూస్తున్నట్టు ఉంటుంది. చూడండి, మనం అనుకుంటాం ఈ ఉద్యోగం చాలా టైట్గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, ఈ ఉద్యోగంలో ఇంకొక ఉద్యోగం చూసుకుందామని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ ఎక్కడ ఉద్యోగాలు దొరకవు. నేను చెప్తున్నా నిజమేనా? అక్కడే పెడతాడు దేవుడు. సరే, ఆ ఉద్యోగం అంత మంచిగా ఉందంటే కరువు ఉన్నది. చాలాసార్లు విశ్వాసులముగా మనం అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవుని మీద సనుక్కుంటూ, మన జీవితాల మీద మనం సనుక్కుంటూ ఇంకా ఒకలాంటి విసుగు వైరాగ్యంలో బ్రతుకుతూ ఉంటాము. కానీ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గాడ్ హ్యాస్ అ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. నీ ప్రతి పరిస్థితి పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఏదో యాదృచ్ఛికంగా నీ జీవితం జరగదమ్మా. అందరి జీవితాల్లో జరిగినట్లుగా యాదృచ్ఛికంగా అకస్మాత్తుగా నీ జీవితంలో జరగదు. నేనేమంటానంటే విశ్వాస జీవితంలో ప్రతిదీ దేవుడు నిర్ణయించే జరిపిస్తూ ఉంటాడంట నేనైతే. హల్లెలూయా. ఆ రోజున ఇస్సాకు ఆ దేశంలో ఉన్న కరువును చూచి తట్టుకోలేక తాళలేక తన భార్యని, తన పని వాళ్ళందరిని తీసుకొని ఐగుప్తు దేశమునకు ప్రయాణము అవటానికి ఏర్పాట్లు చేసుకున్నట్టే ప్రభువు చెబుతున్న మాట ఏమిటంటే ఇదే దేశంలో ఉండు, కరువులోనే ఉండు అంటున్నాడు. ఇప్పుడు అదొక పెద్ద సవాలు ఇస్సాకుకి, కరువులోనే ఉండటం. బట్ ఇక్కడ ఇస్సాకుతోటి ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే స్టే ఇన్ దట్ ఫెమైన్, ఆ కరువులోనే ఉండిపో. అమ్మ, దేవుని నుంచి ఆత్మ కార్యములు పొందుకోవాలంటే, దేవుని నుంచి ఒక గొప్ప బ్రేక్ త్రూ పొందుకోవాలంటే నీకు మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటంటే విధేయత అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఇస్సాకు చూపిస్తున్నది ఏంటంటే మామూలు విధేయత కాదమ్మా. ఎందుకంటే కరువులోనే ఉండటం అంటే చాలా వదులుకోవాలి. ఎందుకంటే ఈ గ్యాప్లో ఏదైనా జరగవచ్చు, భార్యకి ఏదైనా అవ్వచ్చు, తనతో పాటు ఉన్న వారికి ఏదైనా జరగవచ్చు కరువులో ఉన్నప్పుడు. సో ఈ ఏదో ఒక నష్టము జరిగే ప్రమాదము ఉందా లేదా కరువులో ఉన్నప్పుడు? అయినా కానీ నిలబడి ఉండటం అనేది ఛాలెంజ్. ఒక త్యాగపూరితమైన విధేయత. కరువును విరగ్గొట్టాలి అంటే త్యాగపూరితమైన విధేయత ఖచ్చితంగా విశ్వాసకు ఉండాల్సిందే. ఇంకా నేనేమంటానంటే ప్రశ్నించని విధేయత, ప్రశ్నించని విధేయత, ఆలోచించని విధేయత. గొప్ప సేవకుడు అన్న మాట ఏమిటంటే అనాలిసిస్ బ్రింగ్ పెరాలిసిస్ అన్నాడు. అది ఇంకా తెలుగులో మీరే అనుకోవాలి, నాకు రా. అంటే మనం ఏంటంటే కూర్చొని వేస్తాం లెక్కలు, అట్లా చేయొచ్చా, ఇలా చేయొచ్చా, ఇలా ఆలోచన చేస్తే పక్షవాతం వస్తుందని చెప్పి అన్నాడు. సో మొట్టమొదటిగా మన జీవితాల్లో కరువు విరగొట్టబడాలి అంటే అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా త్యాగముతో కూడుకున్న విధేయతను మనము ప్రభుకి కనపరచాలి. మొట్టమొదటి అంశము త్యాగముతో కూడుకున్న విధేయత. ఎందుకంటే ఆ టైంలో ప్రభు నీకు చెప్పేది చిన్న చిన్న విషయాలు చెప్పడమ్మా, కష్టమైన విషయాలు చెప్తాడు. దానికి నువ్వు లోబడాల్సిందే కరువు విరగొట్టబడాలి అంటే. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే లోబడతావో నీ జీవితంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా? 26వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. చాలండి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ సంవత్సరమే దేవుడు చెప్పిన ఆ సంవత్సరంలో ఏం చేశాడంట? విత్తనం విత్తాడంట. ఆ సంవత్సరంలో పంట ఉంది, 100 పంట ఉందంట. మీరు అనొచ్చు నిజమేగా పాష్ కండి. హలో, మీకు ఒక విషయం తెలుసా? కరువు ఇంకా పోలా అంటే ఇంకా వర్షాలు లేవు అక్కడ. మీకు అర్థమవుతున్న మాట? దెర్ వాజ్ నో రెయిన్ ఇన్ దట్ ఇయర్, బట్ స్టిల్
వర్షము లేకపోయినా కూడా అతడు విత్తనం విత్తితే ఏ విధంగా పంట వచ్చింది? నా మాట అర్థమవుతుందా మీకు? వర్షము విత్తనాలు విత్తిన తర్వాత వ్యవసాయం చేసేవాడు ఏం చూస్తాడు? ఆకాశం వైపు చూస్తాడు. ఎందుకు? వర్షాలు పడతాయని చెప్పేసి. ఎందుకంటే విత్తనము తడపాల, నేల తడపాలి. కానీ అక్కడ లేఖనం ఏమంటుందంటే ఇస్సాకు విత్తనం విత్తి ఆ సంవత్సరంలోనే 100 పంట పండాడంటే దెర్ వాజ్ నో రైన్, ఇంకా కరువు ఉన్నది. నేనేమంటాను తెలుసా? ఇస్సాకు విధేయత చూపించి తన పని తాను చేసుకుంటున్నాడు. ఏమిటంటే ఇస్సాకు విత్తనం విత్తుతున్నాడు, దేవుడు ఆ విత్తనానికి నీరు పడుతూ వస్తున్నాడంట. నేనైతే కమ్ ఆన్ నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు విత్తనం విత్తుతున్నాడు, దేవుడు ఆ పంటకి దేవుడు ఆ యొక్క విత్తనానికి నీరు పెడుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడిన మాటమ్మా. సాధారణంగా దేవుడు ఇస్సాకుతో విత్తనాలు విత్తని చెప్పుంటే ఇస్సాకు అనుకుని ఉండొచ్చు, వర్షాలు లేవు, మబ్బులు కూడా లేవు, ఏంది నేను విత్తమంటున్నాను, నేలేమో నెర్రలు విడిచిపోయి ఉన్నది, చుట్టూ చూస్తే ఆ జంతువుల యొక్క కళేబరాలు కనపడుతున్నాయి, నేలంతా ఎండిపోయి కనపడుతుంది, ఆ నెర్రలు విడిచినట్టుగా కనపడుతుంది. ప్రభు ఏమంటున్నాడంటే ఇస్సాకు నువ్వు విత్తనవై అంటున్నాడు. కరువు భూమిలో విత్తమంటున్నాడు. నేను ఇదే చెప్తానమ్మా, నువ్వు విధేయత చూపించి ప్రభువు చెప్పిన మాట నువ్వు ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తావో, దేవుడికి వర్షం అవసరంలా, దేవుడికి ఎండ అవసరంలా, దేవుడికి ఇంకొక సహాయం అవసరంలా. అర్థమవుతుందా మీకు ఆ మాట? దేవుడికి ఇస్సాకు విత్తనానికి నీరు పెట్టడం కోసము వర్షం అవసరం అంటారా? నేను అనుకుంటాను అగాధ జలములను దేవుడు తెరిచుంటాడేమో అనుకుంటాను. నేనైతే అగాధ జలములను తెరిచుంటాడు దేవుడు. కరువు సమయంలో దేవుడు నీకు చెప్పిన పని నువ్వు చేస్తే నువ్వు ఇంకా వేరే వైపు చూడాల్సిన పని లేదమ్మా. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఏ విధముగా అయినా సరే తన ఆత్మకార్యమును ఆరంభించగలడంట. నేనైతే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇదివరకు వరకు చదువుతున్నప్పుడు, ఈ యొక్క విషయం చదువుతున్నప్పుడు నాకు వేరే విధంగా ప్రభు మాట్లాడాడు. నేనేమనుకున్నానంటే వర్షం పడుంటుందేమో 100 పంట పండిందేమో అనుకున్నాను. కానీ ప్రభు నాతో మాట్లాడాడు, స్టిల్ దెర్ ఈజ్ ఫెమైన్, ఇంకా ఆ దేశంలో కరువు ఉన్నది, కానీ ఇస్సాకు విత్తనమునకు 100 పంట ఇచ్చాను నేను అన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను హెచ్చించడానికి దేవుడికి నరుల సహాయం అవసరం లేదమ్మా. నువ్వు ఒంటరి వాడివైనా సరే ప్రభు పట్ల నీ దృష్టిని నువ్వు నిలిపి ఉంచితే ప్రభు నిన్ను పైకి లేవనెత్తాడంట. నేనైతే అండ్ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏమిటంటే ఇస్సాకు విత్తనాలు ఇస్సాకు విత్తనం విత్తాడని ఉంది. చదవమ్మా మాట మరలా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసాడంటే విత్తనాలు చల్లలా. నంబర్ 1 థింగ్, అక్కడ వర్షము లేకపోయినా దేవుడు తన అద్భుతము చేశాడు. నంబర్ 2, విత్తనాలు చల్లా. ఐ థింక్ నేను అనుకుంటానమ్మా, ఇస్సాకుకి తన యొక్క కొట్ల ధాన్యంలో ఇంకా చివరి విత్తనం అదేనేమో అనుకుంటాను నేనైతే. ప్రభువా ఇంక ఇదే ఉంది అని చెప్పేసి ఆ నేలలు అట్లా విడిచిపెట్టేసి ఉంటాడు. అంటే మొత్తము ఎండిపోయిన స్థితిలో ఉన్నాడమ్మా ఇస్సాకు. నీ దగ్గర అంతా అయిపోయి చివరి రూపాయి ఉంటుంది చూసావా, దట్ ఈస్ వాట్ ఇస్సాకు పరిస్థితి. అదే ఒక్క విత్తనమే ఉన్నది. అందుకే లేఖనం ఎంత స్పష్టంగా రాయబడిందంటే ఇస్సాకు ఆ దేశమందున వాడే విత్తనము విత్తాడు. 1 సీడ్. ఆ ఒక్క విత్తనమునకు దేవుడు 100 పంటను అనుగ్రహించాడు. చూసారా? అంటే నీ దగ్గర ఎంత ఉందో దేవుడికి అనవసరం అమ్మా. నీకు ఎంతమంది సహాయము చేస్తున్నారో దేవుడికి అనవసరము. దేవుడికి అవసరమైనది ఏంటంటే నీ జీవితంలో నువ్వు విధేయత చూపిస్తున్నావా లేదా, ఇదే ప్రభువు చూస్తాడు. అంతేగాని నీకెన్ని తలాంతులు ఉన్నాయి, నువ్వు ఎంత చదువుకున్నావు, నీ యొద్ద ఎంత ఉన్నది, ఇది ప్రభువు చూచి దాని ప్రకారముగా ఆశీర్వదిస్తాడని అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఎవడూ లేడు. అలాగే నీకు ఏ వైపు నుంచి ఎవరు సహాయం చేస్తారు, నీకు బంధువులు, స్నేహితులు, నీకంటూ ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ దేవుడు వాడుకుంటాడని చెప్పి అనుకో మాకు. నో. చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా,
ప్రభువు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే నీ యొద్ద ఉన్నది చూడడు, నీకు ఎవరు తెలుసో చూడరు. ఆయన తనను చూస్తాడు, నీ యందున్న విశ్వాసమును చూచి నీ జీవితంలో అద్భుతము చేస్తాడు ఆయన, అంతే. హల్లెలూయా. కాబట్టి నాకు వాళ్ళు తెలీదు, వీళ్ళు తెలీదు, నా దగ్గర అది లేదు, నా దగ్గర ఇది లేదు అని సనుగుకుంటూ నిన్ను బట్టి నువ్వు ఇది చేసుకుంటూ జీవితాన్ని వెళ్ళదీసుకోమాకమ్మా. ఇస్సాకు వలె నువ్వు ఉంటున్న కరువులోనే ప్రభు వైపు చూడు. ఒకవేళ ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నాడో నాకు తెలియదమ్మా. ఒకవేళ నీ జీవితంలో కూడా ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టుగా నీ యొద్ద ఇంకా చివరి నాణమే ఉందేమో, ఇక లాస్ట్ డబ్బు మాత్రమే ఉందేమో, ఇంక దీని తర్వాత నెల ఎట్లా గడిచుద్దో నీకు తెలియటం లేదేమో, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభు వైపు చూస్తే నీ యొద్ద ఉన్న కొంచెములో నుంచి దేవుడు నూరంతల పంటను బయటకు తీసుకుని వస్తాడు ప్రభువు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు చదవండమ్మా. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చూడండి. ఇక్కడ చూడండి పరిస్థితి చూడండి అమ్మా. ఇక్కడ పేతురు పరిస్థితి కూడా చూడండి. చాలా హార్డ్ వర్క్ చేశాడు. త్రూఅవుట్ ద నైట్, రాత్రంతా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాడు. రాత్రంతా హార్డ్ వర్క్ చేశాడమ్మా. బట్ తన కష్టానికి ప్రతిఫలం రాలేదు. ఎప్పుడన్నా నువ్వు నెలంతా రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసి ఆ 1వ తారీఖున జీతం వస్తుందని చెప్పేసి ఎదురు చూసినప్పుడు సడన్గా నీకు ఉద్యోగం తీసేసి నీకు ఇవ్వాల్సిన జీతం కూడా ఇవ్వకుండా వాళ్ళు ఆపేస్తే ఎలాగుంటుంది? ఆ రోజున పేతురుని ప్రభువు అడుగుతున్న మాట ఏమిటంటే, వలలు వేయి పేతురు అంటే, పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా నేను పడాల్సిన ప్రయాసంతా పడ్డాను, నేను చేయాల్సిన కష్టమల్లా చేశాను, బట్ ప్రతిఫలము రాలేదు. ఈ ఉదయకాల సమయంలో దిస్ ఈజ్ అ ప్రాఫిటిక్ వర్డ్ అమ్మా. ఇది ప్రవచన వాక్కుగా ఇక్కడున్న మీతో నేను మాట్లాడుతున్నానమ్మా. మీలో ఎవరన్నా మేము మా కుటుంబం కోసము కానీ మా కోసము కానీ మేము చేయాల్సిన కష్టమంతా చేస్తున్నాము కానీ మేము ఆశించిన ఫలితము రావటం లేదు అని ఒక్కింత బాధలో ఉన్న మీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో వలలు పిగిలిపోయి పడవలు బద్దలైపోయి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తా అంటున్నాడు. అండ్ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏమిటంటే, గాడ్ విల్ విజిట్ పీపుల్ హూ వర్క్డ్ హార్డ్ అండ్ డిడ్ంట్ గెట్ బ్లెస్సింగ్. ప్రయాసపడి కష్టము చేసి రావాల్సిన ఫలితము రాలేదని దుఃఖపడుతున్న ప్రజలతోటి ప్రభు మాట్లాడుతున్న మాట ఈ ఉదయకాల సమయంలో ఏమిటంటే, నేను మిమ్మల్ని దర్శించబోతున్నాను ఈ కాలంలో అంటున్నాడు. నీ కష్టానికి తగ్గ జీతం రావటం లేదు, నీ తెలివికి తగ్గ గుర్తింపు లేదు నీ ఆఫీస్లో, నీ చదువుకు తగ్గ పోస్టు ఆ ఉద్యోగం నువ్వు చేయటం లేదు. ఇదే నేను మాట్లాడుతున్న మాట. ఆ రోజున పేతురు తన కష్టానికి తగ్గ ఫలితం రాలేదు. ఈ రోజున నీ తెలివికి తగ్గ గుర్తింపు లేదు, నీ చదువుకు తగ్గ పోస్ట్ నువ్వు చేయటం లేదు, నీ కష్టానికి తగ్గ జీతం నీకు రావటం లేదు. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పేతురుని ఎట్లాగైతే దర్శించానో ఈ కాలంలో నేను మిమ్మల్ని దర్శిస్తానంటున్నాడు. నేను చెప్తున్నానమ్మా, ప్రభువు భయంకరంగా పిచ్చి పిచ్చిగా ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు ఈ ఉదయకాల సమయంలో. సో ఇక్కడ పేతురు కూడా ఒకలాంటి కరువులోనే ఉన్నాడు. కష్టపడ్డాడు కానీ ఫలితము రాలేదు. కానీ పేతురు జీవితంలో అద్భుతము చేసింది, ఇస్సాకు జీవితంలో అద్భుతము చేసింది ఏంటి తెలుసా? పరిస్థితుల వైపు చూడకుండా ప్రభువు చెప్పిన మాట యందు లక్ష్యం ఉంచి అక్కడే నిలిచి ఉన్నారు. చూసావా, ఇస్సాకు పరిస్థితులను చూడలా, ప్రభువు చెప్పిన మాట బట్టి అక్కడే నిలిచి ఉన్నాడు. పేతురు కూడా పరిస్థితిని చూడలా, అయినను నీవు చెప్పావు కాబట్టి నేను వల వేస్తా అన్నాడు.
ఎప్పుడైతే పరిస్థితులను చూడకుండా ప్రభు వైపు చూస్తూ ప్రభువు చెప్పిన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్తామో, నేను చెప్తున్నానమ్మా, కొంత ఆలస్యమైనా సరే ఒక బిగ్గెస్ట్ బ్రేక్ త్రూని దేవుడు నీ జీవితంలో పెడతాడంట. నేనైతే హల్లెలూయా. అండ్ దిస్ ఈజ్ అ ప్రాఫిటిక్ వర్డ్. నేను ఇది ప్రవచనాత్మకంగా ప్రభు మాట్లాడిన మాట ఏమిటంటే, నీ కష్టానికి తగ్గ ఆదాయం రావటం లేదని, నీ తెలివికి తగ్గ గుర్తింపు నీకు ఆఫీస్లో దొరకటం లేదని, నీవు చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం నువ్వు చేయటం లేదని చెప్పేసి దుఃఖపడుతున్న ప్రతి బిడ్డతోటి మాట్లాడుతున్నాడు ప్రభు. ఇన్ దిస్ సీజన్, ఈ కాలంలో, ఈ గడియల్లో ప్రభు మిమ్మల్ని దర్శిస్తానంటున్నాడు. ఇప్పటివరకు ఆయన పట్ల నువ్వు కనులెత్తి చూసావు. ప్రభు నీ విశ్వాసాన్ని కనపరచబోతున్న దినాల్లోకి అడుగు పెడుతున్నావు అంట. నేనైతే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటిది, కరువును మన జీవితంలో విరగ్గొట్టుకోవాలంటే త్యాగపూరితమైన, ప్రశ్నించని ఒక విధేయత మనం కనపరిచే వ్యక్తులమై ఉండాలి. ఆమేన్. అంటే పరిస్థితులను చూచి మనం ప్రభావితం అవ్వకూడదు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పే ముచ్చట్లు వింటూ మనం ప్రభావితం అవ్వకూడదు. కానీ నీ జీవితంలో ఒక కరువు వచ్చింది, నీ జీవితంలో ఒక కష్టం వచ్చిందంటే వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాక్యం దగ్గరికి వెళ్ళాలి. అయ్యా నేనేమి చేయాలి? ఆ రోజున ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఐగుప్తుకు వెళ్ళడానికి ప్రయాణములు చేసుకుంటుంటే దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్తున్నాడు. మై గాడ్, అసలు ఇది ఈ యొక్క స్వభావం ఉండకూడదమ్మా మనకి. నేను చెప్తున్నానమ్మా, ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి శ్రమ వచ్చినా విశ్వాసులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే ప్రభు వైపు చూడాలి. అంతేగాని వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేనే లేదు. అర్థమవుతుందా మీకు? వేరే వాళ్ళ గుమ్మాల్లో మీ కాళ్ళు పెట్టమాకండి. సహాయము కొరకు చేయి చాపమాకండి. నీవు అనాథవు కాదు, నిన్ను విడిచిపెట్టడానికి దేవుడు. ప్రభువు నీ వైపు ఉన్నాడు, ప్రభువు నీ పక్షముగా ఉన్నాడు. నీవు చేయవలసిన పని ఏమిటంటే ఆ టైంలో కూడా ప్రభు వైపు చూడాల్సిందే. ప్రభు ఆ కరువు వచ్చింది, ప్రభు ఇంట్లో డబ్బులు లేవు, ప్రభు ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నేనేమి చేయాలని అడుగు. ప్రభు అప్పుడు నీతో మాట్లాడతాడు. ఒకవేళ కొన్నిసార్లు ప్రభువు చెప్తాడు. ఆ రోజున ఆ ప్రవక్త భార్యకి చెప్పినట్లుగా, ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలు ఎరువు తెచ్చుకొని చెప్పినట్లుగా, నిజంగానే ప్రభువు చెప్పినప్పుడు అప్పుడు తీసుకోవటం ఒకటి. కానీ ప్రభువు చెప్పకుండా నీ సొంతముగా నువ్వు ఇతరుల దగ్గరికి వెళ్ళిపోయి నీ సొంత జ్ఞానాన్ని వాడి నువ్వు తెచ్చుకుంటున్నావు కన్నా, నువ్వు ఇండైరెక్ట్గా ప్రభువుకి ఏం చెప్తున్నావు అంటే, నీవు నాకు సహాయం చేయడానికి అసమర్థుడవు అని చెప్పి ప్రభుతో చెప్తున్నట్టే. అని ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను సర్వశక్తిమంతుడిని అంటున్నాడు. కరువుల సహితము నిన్ను ఆశీర్వదించగల దేవుడు ఆయన. ఆమేన్. ఒకసారి వెళ్దాం చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం చదవండమ్మా. 12, 13, 14 వచనాలు చదవండమ్మా. ఇస్సాకు ఆదేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఆ మనుష్యుడు ఏమయ్యాడంట? గొప్పవాడాయను. తగ్గింపు జీవితం కలగాలి అని చెప్పి ఆశపడుతున్న వాళ్ళతోటి నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఇది మీకు బ్యాడ్ న్యూస్. నాలాగా గొప్పగా బతకాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను, ఇది మీకు గుడ్ న్యూస్ అమ్మా. మిమ్మల్ని గొప్పవాళ్ళగా చేయటానికి ప్రభువు ఇష్టం చూపిస్తున్నాడంట. నేనైతే హల్లెలూయా, నీ నామాన్ని గొప్ప చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. ప్రభు నామాన్ని కాదు, మీరు వింటున్నారా? నీ నామాన్ని గొప్ప చేస్తా అంటున్నాడు ఆయన. కంటిన్యూ చేయమ్మా. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడంట. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున. ఎట్లొచ్చినాయి అమ్మా? చుట్టూ అందరూ కరువును అనుభవిస్తుంటే గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి ఎట్లొచ్చింది ఈ కరువులో? ఇతడు విత్తనం విత్తి 100 ఫలము పొందాడు. చూసావా? ఇతని దగ్గర ధాన్యము కొనుగోలు చేయడానికి ఆ దేశములో ఉన్న ప్రజలు వారి యొక్క గొర్రెలను ఇతనికి ఇవ్వటం స్టార్ట్ చేసేసారు. వ్యాపారం ఆ విధముగా చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలంతా ఆహారము కోసం వాళ్ళ ఆస్తులను కోల్పోతుంటే ఇతడు మాత్రము ఆ కరువులో మిక్కిలి గొప్పవాడు అవుతున్నాడంట. అబ్బా,
అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తి. సరే, ఇప్పుడు మనకి గొర్రెలు గొడ్లొద్దు, ఇల్లంతా పాడైపోద్ది కాబట్టి అతనికి స్థలముల ఆస్తియు, పొలముల ఆస్తియు, లేదా బంగళాల ఆస్తియు, కారుల ఆస్తి, వాట్ ఎవర్ నువ్వేమనుకుంటా అది. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగిన ఫిలిష్తీయులు అతని యందు ఏంటంట అసూయపడ్డారు. ఇది అసలు ఇదమ్మా బ్లెస్సింగ్. నిన్ను చూసి ఎవరన్నా బాబా బాబా అనుకోవాలా. ఇతరులను అసూయపరిచి దేవుడు నీ నామాన్ని గొప్ప చేస్తాడమ్మా. నేనైతే అమ్మ నువ్వు ఒక మాట చెప్పనమ్మా, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అంటే ఖచ్చితంగా ఇతరులు నీ యందు అసూయపడాల్సిందే. నీ యందు ఎవరు అసూయపడలేదంటే నువ్వు అసలు ఆశీర్వదించబట్టలేదని అర్థం అంతే. ఎందుకంటే సమ్ బ్లెస్సింగ్, కొన్ని ఆశీర్వాదాలు కొన్ని దయ్యాన్ని రెచ్చగొడతాయి కొంతమంది వ్యక్తుల్లో ఉన్నవాళ్ళు. అసలు ఇంకా వాళ్ళు తట్టుకోలేరు, ఏదో ఒకటి నీ మీద నిందలేస్తూ ఉంటారు. అది వీడు అట్లా అంటాడు, వీడు ఇట్లా అంటాడు. ఏంటంటే మనం అప్పుడు ఆవేశపడిపోకూడదు. మనం ఓహో అసూయ పడుతున్నారు అనుకోవాలి మనం. అర్థమైనా? సమ్ బ్లెస్సింగ్స్ విల్ ఇరిటేట్ సమ్ డీమన్స్. కొన్ని ఆశీర్వాదాలు కొన్ని దయ్యాన్ని రెచ్చగొడతా ఉంటాయి. ఈ దయ్యాలు ఏం చేస్తారంటే అసూయతోటి ఉన్నవి లేని కలిపి చెప్తూ ఉంటారు మన మీద. అంటే ఈ టైంలో కూడా కొన్ని దయాలు ఉంటాయి. ఈ దయాలు వాటితో పాటు వంతాసు పలుకుతూ ఉంటాయి. అవునా బ్రదర్ గారు అట్లా చేశారా, సిస్టర్ అట్లా అందా మాట, అమ్మ పాస్టర్ నీ పని చేశాడా. కాబట్టి ఎవరైనా మీ బంధువుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ నిన్ను బట్టి ఎవరైనా అసూయ పడుతున్నట్లు నీకు ఇప్పుడే సడన్గా ఫ్లాష్ అయి ఉంటే నువ్వు ఇంకోటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నీ దీవెన వాళ్ళని ఇరిటేట్ చేస్తుందంట. నేనైతే యువర్ బ్లెస్సింగ్ అంటే ఏదో పాస్టర్ గారు నాలో నాకేం కనపడలేదంటే నీకు కనపడాల్సిన పని లేదు, అవతల ఉన్న దయాలు కనపడుతున్నాయి అంతే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సో నంబర్ 1, కరువును విరగొట్టుకోవాలి మన జీవితంలో అంటే త్యాగపూరితమైన విధేయత కనపరిచే విశ్వాసగా మనం ఉండాలి. అండ్ నంబర్ 2, 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదవమ్మా. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా. చూసారా, ఇంత అబ్రహాము టైంలో కరువు వచ్చింది, ఇస్సాకు టైంలో కరువు వచ్చింది, ఇప్పుడు దావీదు టైంలో. సో కరువు కామన్. అర్థమైందా? ఈ కరువులో విశ్వాసులు విడుదల పొందుకోవడం కూడా కామన్ అయిపోయి ఉండాలా. ఆమేన్. చదవమా. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా. అసలు 3 సంవత్సరాలు నాన్ స్టాప్గా వర్షాలు లేవు. 3 సంవత్సరములు కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అబ్బా, బ్రదర్ గారు 3వ సంవత్సరం అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచాడు ప్రార్థన చేద్దాం అని చెప్పి. ఫస్ట్ సంవత్సరం ఏమైంది? చాలామంది మనం ఇంతే చేస్తాం, అమ్మో అది అయిపోయింది, అమ్మో ఇది అయిపోయింది అంటాం. ఈ 3వ ఏటకి పాస్టర్ గారు వస్తారు ఇంటికి, వచ్చి ప్రార్థన చేద్దాం అమ్మ మనం, లేదా పలానా ఉపవాసం చేద్దాం, లేదంటే పలానా పని చేద్దాం అంటే అప్పుడు మొదలు పెడతా. ఇవన్నీ ముందు ఏం చేసావు నువ్వు? ముందు సంవత్సరాలు ఏం చేస్తామంటే మనం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోవటాలు, వీళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోవటాలు, వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవటాలు, ఇవే మనం చేసే పనులు. ఆ స్టేటస్లు ఏవో నాకు కనపడతాయి, కనపడంగా నా నుంచి ఫోన్ వస్తుంది, ఏందమ్మా నీ స్టేటస్ ఏందమ్మా అని. అమ్మ అన్న చూసాడ్రా, మొన్న ఎవరో ఒక బ్రదరు, వద్దులేండి ఎందుకులేండి, కంటిన్యూ చేయ చదువు 21వ అధ్యాయం మొదటి వచ్చిన చదువు. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను కనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగిన. చూసారా, దావీదు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మనవి చేసి, చూసారా, దట్ ఈస్ వాట్. నువ్వు కష్టము ఎదుర్కొంటున్నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు నీతో మాట్లాడతాడు, ఎందుకు కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి ఏ విధంగా బయటికి రావాలని చెప్పేసి. ప్రభు దగ్గర వెళ్ళకుండా ఇతరుల దగ్గరికి వెళ్తున్నావు చూసావా, అది విశ్వాసిగా నువ్వు చేయతగని పని కానే కాదంట నేనైతే. అయితే దావీదు దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట చూడమ్మా. సౌలు గిబియోనీలను హతము చేసెను కనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగిన. ఒక పనిష్మెంట్గా ఈ కరువు వచ్చింది అని చెప్పి అంటున్నాడు. వెంటనే ఈ గిబియోనీల దగ్గరికి వెళ్ళిపోతాడు దావీదు. వెళ్ళిపోయి, మీకు జరిగింది ఈ అన్యాయం, అయితే ఈ అన్యాయం నాకు మేమేమి చేయాలి
అని గిబియోనీలను అడుగుతాడు. చూడమ్మా 4వ వచనము 3వ వచనం చదవమ్మా. రాజుకు దావీదు గిబియోనీలను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడగగా, గిబియోనీలు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలీలలో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరుటలేదనిది. చూసారా, గిబియోనీల దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యా ఇట్లా జరిగింది, దీని వలన 3 సంవత్సరాలు దాటిపోయింది, ఇజ్రాయెల్ దేశంలో వర్షాలు లేవు, కరువు ఉండిపోయింది భయంకరంగా, ఎక్కడ పొలములు పంటలన్నీ పాడైపోతున్నాయి, ఇది ఇంకా ముదిరిపోతుంది, కాబట్టి మీకు జరిగిన అన్యాయమును బట్టి ఈ శిక్ష వచ్చిందని చెప్పేసి ప్రభు మాతో మాట్లాడాడు. ఏమి చేసి ఈ దోషాన్ని మేము నివృత్తి చేయగలము, ఏమి చేసి మీకు నేను న్యాయం చేయగలనని ఒక రాజుగా వెళ్ళి వాళ్ళని బతిమలాడుతున్నాడు. ఒక రాజు వెళ్ళి బతిమలాడుతున్నాడు గిబియోనీల దగ్గరికి. అయితే ఆ గిబియోనీలు అన్నారు, వెండి వద్దు, బంగారం వద్దు, లేదంటే ఇజ్రాయిలీలో ఎవరి ప్రాణములు కూడా మేము అడగము అని చెప్పి అంటున్నారు. మరి ఏం కావాలంట? అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులై మమ్మను నాశనం చేయుచు ఇజ్రాయేలీల సరిహద్దులలో ఉండకుండా మేము లయమంగునట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వాని కుమారులలో 7గురిని మాకు అప్పగించుము. చూసారా ఏమంటున్నారంటే గిబియోనీలు, మాకు ప్రాణ నష్టము చాలా చేశాడు సౌలు అతని కుటుంబీకులు, అయితే ఫలితముగా ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా ఫలితముగా అతని యొక్క వంశములో 7గురిని మాకు అప్పగించండి, మేము చంపేస్తామంటున్నారు. అయితే తర్వాత యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు నేను వారిని అప్పగించదను, తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామము బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపగా, అయ్యా కుమార్తెకు రిస్పా, ఆ మాట అంటలేం చేసుకున్నాం, ఆమె గురించి ఇప్పుడు ధ్యానించబోతున్నాము. రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనీని మెఫీబోషెతును సౌలు కుమార్తెయగు మెరాబు మెహోలోతీయుడగు బర్జలీ కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీలకు అప్పగించెను. వారు ఈ 7గురిని తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7గురు ఏకరీతిన చంపబడిరి. కోత కాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. చూసారా, సౌలు యొక్క ఉపపత్ని, సౌలు యొక్క భార్య అయిన రిస్పాకు పుట్టిన 2 కుమారులు, సౌలు కుమార్తె అయిన ఒక స్త్రీకి పుట్టిన 5 కుమారులను తీసుకుని వెళ్ళి ఈ 7గురిని యెహోవా సన్నిధిన ఆ కొండ మీద ఉరి తీసి చంపేశారు. ఇది జరిగిన విషయం. అయితే ఆ రిస్పా చేసిన పని నా హృదయాన్ని భలే పట్టేసుకుంటుందమ్మా. చదువుతారా? అయ్యా కుమార్తెకు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండ పైన పరుచుకొని కోతకాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తెకు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. ఈ రిస్పా చూడండి అమ్మా, భలే టచ్ చేస్తుంది. ఈమె తన 2 బిడ్డల్ని మరణానికి అప్పగించేసేసింది. మరొక సహోదరి 5 బిడ్డలను అప్పగించేసింది. ఈ 7 తీసుకుని వెళ్ళారు. ప్రజలందరూ చూస్తుండగా, ఇజ్రాయిలీలందరూ చూస్తుండగా వారిని ఉరి తీసి చంపారు. ఆ 7 2 తల్లి అయిన రిస్పా ఏం చేసిందంటే ఒక గోనె పట్ట తీసుకొని కొండ మీద ఉండిపోయింది. ఎప్పటి వరకు ఉందంటే కోత కాలము ఆరంభం మొదలుకొని వర్షము పడేంత వరకు ఆ గోనె పట్ట అక్కడ పెట్టుకొని కొండ మీదే కూర్చునుందంట. పగలు ఆకాశ పక్షులు రాకుండా, రాత్రిపూట మృగాలు రాకుండా ఆ శవములను కాపాడుకుంటా అక్కడే ఉండిపోయింది. వాట్ ఈస్ షీ డూయింగ్? ఏం చేస్తుంది? కరువు విరగొట్టబడటం కొరకు తన కుమారుణ్ణి
బలిగా ఇచ్చేసింది. అబ్రహాము ఎట్లాగైతే ఇస్సాకును బలిగా ఇచ్చాడో ఆ విధముగా తన కుమారుణ్ణి బలిగా ఇచ్చిన ఈ రిస్పా, కుమారుణ్ణి బలిగా ఇచ్చేసా కదా అని చెప్పేసి ఇంట్లో ఉండలా, గోనెపట్ట తీసుకుని ఆ కొండ మీద ఉండిపోయిందంట. గోనెపట్ట ఉపవాసమునకు సాదృశ్యము. మీరు పాత నిబంధనలు చూడమ్మా, ఏ దైవ సేవకుడైనా ఏ రాజైనా కానీ గోనెపట్ట తీసుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అంటే ఈమె గోనెపట్ట ఇంటి నుంచి తీసుకుని వెళ్ళిపోయిందంటే ఆమె ఏం చేస్తుంది? ఆ కొండ మీద యెహోవాకు విజ్ఞాపన చేస్తుంది. అరే, నేను నా కుమారుణ్ణి ఇచ్చేసా కదా అని ఇంకొక సహోదరిలాగా ఇంట్లో ఉండలా, ఆ కొండ మీదకు ఉండిపోయింది. కోతకాలము ఆరంభము మొదలుకొని వర్షము కురి వరకు, అనగా కరువు విరగొట్టబడేంత వరకు యెహోవా సన్నిధిలోనే ఉండి విజ్ఞాపనము చేస్తామన్నది. మీకు అర్థమవుతుందా మాట? కరువు విరగొట్టబడాలి అంటే నంబర్ 2 ఒక త్యాగపూరితమైన విత్తనమును విత్తాలి. అండ్ 3వది ఇదిగో ఎడతగని ప్రార్థన నీకు ఉండాలి. మొట్టమొదటిగా కరువు విరగొట్టబడాలంటే నీవు విధేయత కనపరచాలి, ఒక త్యాగపూరితమైన విధేయత కనపరచాలి. రెండవదిగా కరువు విరగొట్టబడాలంటే ఒక త్యాగపూరితమైన కానుకను ప్రభువుకి ఇవ్వాలి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని ఇదిగో బలి ఇచ్చినట్లుగా, ఇదిగో ఇక్కడ రిస్పా చూడండి, తన 2 కుమారులను దేశం యొక్క క్షేమము కొరకు, దేశం మీద కరువు విరగొట్టబడాలని, దేశం మీద వర్షము కుమ్మరించబడాలని చెప్పేసి తన 2 కుమారులను అబ్రహాము వలె ఇచ్చేసింది. తన కళ్ళ ఎదుటే ఆ 2 కుమారులను ఉరివేసి చంపేసేశారు. అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు. కానీ ఆమె వెళ్ళాల ఇంటికి. గోనెపట్ట తెచ్చుకుంది, ఆ కొండ మీద గోనెపట్ట పరుచుకుంది. ఆ దినము నుంచి ప్రభువు వర్షము కుమ్మరించేంత వరకు ఇంటికి వెళ్ళలేదు, అన్నము తీసుకోలేదు, పానము తీసుకోలేదు. కరువు ఎప్పుడెప్పుడు విరగొట్టబడుతుందని కనిపెట్టుకొని ఉంటామన్నదంతే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కరువు విరగొట్టబడాలి, సమృద్ధిలో ఉండాలని ఆశపడుతున్న నీతోటి ప్రభువు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, త్యాగపూరితమైన విత్తనము ఆ కరువులు ఇవ్వగలవా? ఎడతగని ప్రార్థన ఆ కరువు దినాలను చేయగలవా? నాకు భలే ఇష్టం అమ్మ. సౌలు కుమార్తెలలో కుమారుల్లో నచ్చే వ్యక్తి ఎవరంటే యోనాతాను. ఆ తర్వాత సౌలు కుమార్తెలు, సౌలు యొక్క భార్యలలో నచ్చే ఆమె రిస్పా. ఎందుకంటే కుమారుణ్ణి ఇచ్చేసేసి అలాగే ఇంటికి రాలా. ఇంకొక తల్లి ఇంట్లో ఉండిపోయింది, కానీ ఈమె మాత్రం కొండ మీద ఉండిపోయింది, గోనెపట్ట పెట్టుకుని ఉంది, ఇంటికి వెళ్ళలా. వాట్ షీఈస్ డూయింగ్? అసలు ఎంత చక్కగా రాయబడింది చూడండి ఆ మాట. 10వ వచనం చదవండి మరలా మాట. అయ్యా కుమార్తెయగు రిస్పా, అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలము ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురి వరకు అచ్చటనే ఉందంట. అబ్బా చూసారు, ఇంటికి పోలా. కొంతమంది ఉంటారు, అప్పుడప్పుడు ఎల్లు ఉంటుందిలే పాస్టర్ గారు అని చెప్పి అనే వాళ్ళకి చెప్తున్న మాట ఏమిటంటే, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, రాత్రి అడవి మృగములు వాటి యుద్ధకు రాకుండా కాపాడుకుంటూ ఉంటుందంట. ప్రేయింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ద సీడ్. ప్రార్థిస్తుంది, ప్రభువుకి ఇచ్చిన అర్పణమును కాపాడుకుంటుంది. ఇల్లు మానేసింది, బంధువులను వదిలేసింది, భోజనము మానేసింది, అంతా మానేసింది. దేశము కొరకు, కరువు విరగొట్టబడటం కొరకు విజ్ఞాపనము చేస్తుంది. చూసారా, ఒక స్త్రీ తన కుమారుణ్ణి బలిగా ఇవ్వటం మాత్రమే కాదు, కానీ ఆ దేశం మీద దేవుడు వర్షము కురిసే విధముగా చేయాలని చెప్పేసి విజ్ఞాపనము చేస్తానే ఉంది. కొండ మీద ఉండి ప్రజలందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు, దావీదు సహా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ కొన్ని నెలలు అక్కడే ఉండిపోయిందమ్మా. కోతకాలము ఆరంభము మొదలుకొని కొన్ని నెలలు అవి కళేబరములుగా మారేంతవరకు, అంటే స్కెలిటన్స్ అయ్యేంత విధముగా ఆమె అక్కడే ఉంది, ఆ కొండ మీద ఉంటుంది. దారిని పోతున్న వాళ్ళు, ఆ ఊరిలో దారిపోతున్న వాళ్ళ పైన ఆ 7 అస్థిపంజరాలు కనపడతా అక్కడ ఒక స్త్రీ తచ్చట్లాడుతుంటే ఎవరా అని ఎంక్వైరీ చేస్తుంటారు. పలానా రిస్పా అక్కడే ఉండిపోయింది
ఇదిగో జుట్టు అంత అట్లా అయిపోయింది, ఆ వస్త్రాలు అట్లా, ఆ వస్త్రాలు కూడా ఒకలాగా అయిపోయినాయి, బహుశా ఆ దినం నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉంది అని చెప్పేసి ప్రజలు గ్రహించి ఆ విషయాన్ని రాజుకు చెప్పారు. చూడమ్మా తర్వాత రాజు ఏం చేశాడు. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను ఏబెష్కిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిష్తీలు గిల్బోవాలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా ఏబెష్కిలాదు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలి తెచ్చిది ఉండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీల దేశంలో చేరిన సెలాలో ఉన్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించాడు. చూసారా, అందుకే నేను ఎప్పుడు అంటానమ్మా, ప్రార్థించే తల్లులు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి, ఇంకా చెప్పాలంటే ప్రతి సంఘానికి కావాలంట. నేను రిస్పా మనందరికీ మాదిరిగా అమ్మ తన కుమారుణ్ణి త్యాగముగా ఇచ్చేసింది ప్రభుకి. ఇద్దరే కుమారులు ఉన్నారు, ఆ ఇద్దరు కుమారులను త్యాగముగా ఇచ్చేసింది. ఆ రోజున ఆ ఇంట్లో ఆ తల్లి ఆ ఇద్దరు బిడ్డలు ఉండుంటారు. తలుపు చప్పుళ్ళు వినపడ్డాయి, తలుపులు తెరవంగానే భటులు సైన్యం ఉన్నది. ఎందుకు వచ్చారయ్యా అంటే, ఇదిగో మీ ఆయన గిబియోనీలను హతము చేసినందువలన దేశం మీద కరువు యెహోవా విడుదల చేశాడంట శిక్షగా. ఇప్పుడు రాజు ఆజ్ఞ ఏమిటంటే, ఇదిగో నీ ఇద్దరు కుమారులను ఉరి తీయాలి అని చెప్పేసి అనగానే దేశం యొక్క క్షేమము కొరకు తన ఇద్దరు కుమారులను పంపించింది. వారితో పాటు ఏమి కూడా గోనె పట్టా తీసుకుని ఇంట్లోంచి బయలుదేరిన. నేనే గనక పరలోకం వెళ్ళిన తర్వాత నాకు రిస్పా కనపడగానే, అమ్మ నీ కళ్ళ ముందే కుమారుడు వేలాడదీస్తున్నాడు కదా, నీ మనస్థితి ఎట్లా ఉన్నది ఒకసారి చెప్పమ్మా అంట. నీ కళ్ళ ముందు నీ కుమారుడు యొక్క శవము అస్థిపంజరంగా మారుతుంది కదా, నువ్వే నీ కుమారుడు యొక్క శవాన్ని కాపలా కాసుకుంటున్నావు కదా, ఎట్లా ఉండగలిగావు? నేనైతే అడుగుతా ప్రభు ఆ రిస్పాని. బహుశా ఆమె దగ్గర నుంచి వచ్చే జవాబు ఏంటి తెలుసా? దేశం యొక్క క్షేమము కొరకు నేను చేశానంటది ఆమె. సంగమా, నీ కుటుంబం మీద ఉన్న కరువు విరగొట్టబడాలి అంటే, నీ జీవితంలో నీ తర్వాత నీ సంతానములు సమృద్ధిలో బ్రతకాలి అంటే, నువ్వు ఏమి ప్రభువుకి త్యాగముకి ఇచ్చేస్తున్నావు, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. నేను చెప్తున్నానమ్మా, ఎడతెగని ప్రార్థన కరువును విరగొట్టిద్ది. త్యాగపూరితమైన విత్తనము కరువును విరగొట్టిద్ది. త్యాగపూరితమైన విధేయత కరువును విరగొట్టిద్ది. మన జీవితంలో ఉన్న క్షామము తొలగిపోయి మనము సమృద్ధిలో బ్రతకాలంటే ఈ 3 లక్షణాలు మనము కలిగి ఉండాలి. త్యాగపూరితమైన విధేయత, త్యాగపూరితమైన విత్తనము, అలాగే ఎడతెగని ప్రార్థన. యోబు గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనము. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయదు. క్షామం వస్తే అందరూ టెన్షన్ పడతారు, ఆందోళన చెందుతారు, భయమును భీతిని చూస్తారు. కానీ ఇదిగో ఏ వ్యక్తి అయితే ఎడతెగని ప్రార్థన చేస్తూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే త్యాగపూరితమైన విత్తనములు తనకు సమయము దొరుకుతున్న ప్రతిసారి ప్రభువుకి ఇస్తూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే నిరంతరము దేవునికి విధేయత విశ్వాసమును కనపరిచే వ్యక్తిగా ఉంటాడో, ఆ వ్యక్తి క్షామమును కూడా నిర్లక్ష్యపరిచే వ్యక్తిగా ఉంటాడంట. హల్లెలూయా. ఎందుకు మనం ఆందోళన పడుతున్నాం, టెన్షన్ పడుతున్నాం? ఇదిగో మనం ఇవేమి చేయం. ఇస్సాకు చూడండి, తన దగ్గర ఉన్న చివరి విత్తనమును కూడా విత్తనముగా విత్తేశాడు, ఆ లాస్ట్ సీడ్. రిస్పా చూడండి, తన ఇద్దరు కుమారులను బలిగా ఇచ్చేసేసింది. త్యాగపూరితమైన విత్తనం విత్తాలి, ఎడతెగని ప్రార్థన మనము కలిగి ఉండాలి. అటువంటి జీవితాలు మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, ఇదిగో చూడమ్మా, ప్రళయమును క్షామమును, చూసారా, ప్రళయం వచ్చినా క్షామం వచ్చినా నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రము భయపడవు. ఆ నెక్స్ట్ వచ్చినము భలే వచ్చినము అమ్మ, నాకు ఇష్టమైన వచ్చినము, ఆ తర్వాత వచ్చినము. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును,
నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదట. చూసారా, అప్పుడు ఏ దొంగల భయం ఉండదు, నీకు ఏం కోల్పోతావని భయం ఉండదు. నీ డేరా ఎట్లా ఉంటుందంట, క్షేమ నివాసం అని నీకు తెలిసిందంట, క్షేమంగా ఉంటావు అని చెప్పేసి. రెండోది ఏంటంటే, నీ ఇంట వస్తువులు నువ్వు లెక్క పెట్టగా, ఏది మా అమ్మ వాళ్ళు ఇచ్చిన స్టీల్ సామాన్లు, నేను కొన్న స్టీల్ సామాన్లు. కొంతమందికి ఉంటే ఈ బాక్సులు పిచ్చి ఉంటుంది కొంతమందికి. లేడీస్ అందరితో మాట్లాడుతున్నాను నేను, నిజమా కాదా? ఏది వదులుకున్నా కానీ ఏం వదులుకోరు? నీ ఇంట వస్తువులు నువ్వు లెక్క చూడగా ఏది పోయి ఉండదు, పోదు. ఏ వ్యక్తి అయితే ప్రభు పట్ల విధేయతను, విశ్వాసమును కనపరుస్తూ, సమయము దొరికిన ప్రతిసారి విత్తనములు విత్తుతూ, ఎడతెగని ప్రార్థన చేస్తూ ఉంటాడో, ఆ వ్యక్తి ప్రళయానికి భయపడడు, క్షామానికి భయపడడు, అడవి మృగాలకు భయపడడు. అతని డేరా క్షేమ నివాసముగా ఉంటుంది. అతని ఇంట్లో ఏ వస్తువు కూడా పోదంట. వస్తువులే పోకుండా దేవుడు కాపాడుతాడంటే ఇంకా ఆ వ్యక్తిని ఇంకెంత కాపాడుతాడు అర్థం చేసుకోండి అమ్మా. ఒక చిన్న వస్తువు పోకుండా కూడా దేవుడు కాపాడుతాడంటే, ఈరోజు ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేయమంట, అయ్యా నా గిన్నె పోయిందని చెప్పేసా. దానికంటే అమూల్యమైనది నీ గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు, నిన్ను భద్రపరుస్తున్నాడు దేవుడు. అర్థమైందా? కరువు విరగొట్టబడాలంటే ప్రభు నేరుగా, సూటిగా, స్పష్టంగా మనతో మాట్లాడుతున్నామ్మా. త్యాగపూరితమైనవి అంటే, ఎవరన్నా కరువుని, దారిద్ర్యమును, పేదరికమును ఎదుర్కొంటున్న మీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను దర్శిస్తాను, ఇదిగో నేను నీకు ఆలోచన చెప్తా అంటున్నాడు. నేను మీకు ఆలోచన చెప్తా అంటున్నాడు. ఆ ఆలోచన ఏమై ఉంటుందో నాకు తెలీదు, కానీ ఆలోచన చెప్పినప్పుడు ఆ ఆలోచనకు నువ్వు విధేయత చూపిస్తూ ముందుకు వెళ్తే ప్రభు నీ విధేయతను కనపరుస్తాడు. ఆ కరువు సీజన్లో ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే విత్తనం విత్తాలమ్మా. కరువు సీజన్లో కూడా మనం విత్తనం విత్తాల్సిందే, ప్రభుకి కానుక ఇవ్వాల్సిందే, ప్రభుకి అర్పణము వేయాల్సిందే, త్యాగపూరితమైనది. ఆ కరువు సీజన్లో కూడా మనము చేయకుండా ఉండాల్సింది అంటూ ఏది ఉండదమ్మా. ప్రతిదీ మనము చేయాలి. ఏమిటంటే ప్రార్థన ఉపవాసం. రెస్పాలాగా చూడండి, ఆ రోజున మొదటి రాజుల గ్రంథం ఏలియా దగ్గరికి వెళ్ళిపోతే ఏలియా బలి అర్పించేసేసాడు. ఆహాజు ఇంటికి వెళ్ళిపోయి భోజనము చేసేసాడు. ఇజ్రాయేలీ ప్రజలందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి భోజనాలు చేసేసారు. కానీ ఏలియా మాత్రము కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిపోయి విజ్ఞాపనము చేస్తున్నాడమ్మా. అర్పణం ఇచ్చేసాము, విత్తనం విత్తేసాము కదా అని చెప్పేసి మనము ఇదిగో రిలాక్స్ అయిపోవటానికి వీల్లేదమ్మా. విత్తనం విత్తిన తర్వాత మనము చేయవలసిన పని ఏమిటంటే నిరంతరమైన ప్రార్థన మనము చేస్తూనే ఉండాలి. ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిపోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఆరంభించాడు. దేశంలో ఉన్న ప్రజలందరూ భోజనము చేస్తుంటే, దేశంలో ఉన్న ప్రజలందరూ ఇళ్ళకి వెళ్ళిపోయి రిలాక్స్ అవుతుంటే, ఏలియా మాత్రం కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేస్తున్నాడు. కరువు విరగొట్టాలి, కరువును బ్రేక్ చేయాలి, కరువులో ఉండకూడదు, సమృద్ధిలోనే ఉండాలి అన్న ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఒక త్యాగపూరితమైన ప్రార్థన జీవితం కూడా మనం చేయాలమ్మా. కొంతమంది అంతే, బంధువులు వచ్చారని ప్రార్థనలు మానేస్తారు, ఆ టైంకి వీళ్ళు వచ్చారని చెప్పి ప్రార్థన ఆపేస్తూ ఉంటారు, ఉపవాసాలు ఆపేస్తూ ఉంటారు. నో 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 బలి ఇచ్చిన ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడమ్మా. 7 పర్యాయాలు తన దాసుని పంపించాడు. 7వ పర్యాయము తన దాసుడు చెప్పిన మాట, అరచేయంత చిన్న మేఘము. సో ప్రతి ఆదివారం నువ్వు అర్పణం అర్పిస్తున్నావు కదా, అర్పణం అర్పించి నీవు రిలాక్స్ అయిపోకూడదు ఇంటికి వెళ్ళిపోయి. యూ నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దట్ సీడ్. నువ్వు విత్తిన విత్తనం, అయ్యా దేవుని రాజ్యములు విత్తాను ప్రభా, ఈరోజు ఇంత మొత్తం విత్తాను ప్రభా, అయ్యా నేను విత్తిన దానికి పంట ఇవ్వయ్యా, నా జీవితం మీద కరువు ఉండకూడదు, నా జీవితం మీద క్షామం ఉండకూడదు, నేను నా కుటుంబం సమృద్ధిలో ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసే ఒక గొప్ప ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ 3 విషయాల్లో ఎక్కడైనా పొరపాట్లు జరుగుతూ, ఎక్కడైనా ఈ 3 విషయాలు ఏ విషయంలో అయినా వెనకబడిపోయి ఉన్నావేమో, ప్రభువుని క్షమించమన్నాడు ఈ ఉదయకాల సమయంలో. అయ్యా ఇది మొదలుకొని నిరంతరము నీకు విధేయత చూపిస్తాను, ఇది మొదలుకొని త్యాగపూరితమైన విత్తనం విత్తుతానే ఉంటాను, ఇది మొదలుకొని నిరంతరమైన ప్రార్థన నేను చేస్తూనే ఉంటానయ్యా. నేను కానీ, నా కుటుంబం కానీ, నా తర్వాత వచ్చే 10 తరాలు కానీ క్షామములో లేకుండా సమృద్ధిలో ఉంచు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఉదయకాల సమయంలో ప్రార్థిద్దామా?